రాజన్న సిరిసిల్ల జిల్లాల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు స్పీడ్ అందుకున్నాయి. దసరా పండుగకి 300 ఇండ్లు రెడీ చేయాలని ఆఫీసర్లకు చెప్పారు మంత్రి కేటీఆర్. దీంతోని అధికారులు గట్టిగా పనిచేస్తున్నారు. ఎక్కడా లేట్ కాకుండా చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు జోరుదారుగా నడుస్తున్నాయి. ఇళ్లు లేని నిరుపేదల కోసం జిల్లాలోని తంగళపల్లి మండలం మండేపల్లిలో 70 కోట్లతోని 1260 ఇళ్లు కట్టాలని సర్కార్ నిర్ణయించింది. గత మార్చిలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 27 ఎకరాలల్లా G+2 విధానంలో 105 బ్లాక్లను కడుతున్నారు. నవంబర్ 2018 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టింది ప్రభుత్వం. అయితే మొదట్లా పనులు నెమ్మదించిన మంత్రి కేటీఆర్ ఆదేశాలతోని పనుల స్పీడ్ పెంచారు ఆఫీసర్లు. జిల్లాలో 12,000 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే 3,000 ఇళ్లు మంజూరైనాయి. మిగతాయి కూడా తొందరలోనే మంజూరు చేస్తామంటున్నారు ఆఫీసర్లు. ఇలా ఊర్లో ఒకే చోట మండపల్లిలో పెద్ద ఎత్తున 1260 ఇళ్ళు మనకి గ్రౌండింగ్ కూడా స్టార్ట్ అయిన విషయంలో ఆ ఏరియా కూడా చూడడం జరిగింది. దాని పక్కనే ఒకవేళ మనం ఎక్స్పాండ్ చేయాలన్నా సరే 1260 ఇళ్ళు అంటే మనకి చూడాలంటే దాదాపు ఒక ఇంట్లో మనకి 4 నుంచి 5 ఉంటే దాదాపు 6,000 నుంచి 7,000 మంది లేదా 8,000 మంది ఉండే ఆస్కారం ఉంటుంది. అంటే ఈ దసరా నాటికి 400 ఇళ్లు కట్టాలని ఆఫీసర్లతో చెప్పారు మంత్రి కేటీఆర్. దీంతోని 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పనులు చాలా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దానికి భూమి పూజ చేసిన ఈ నెల రోజుల లోపలే మొత్తం అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం, లేవను ప్రొక్యూర్ చేసుకోవడం, మిగతా సామాన్ అంతా అక్కడ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఆల్రెడీ ఫుటింగ్ కూడా స్టార్ట్ అయింది. అంటే మనకి గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఏంటంటే దసరా వరకు 400 ఇళ్ళు ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు వారి మార్గదర్శకత్వంలో ఈ 400 మాకు ఏదైతే ఇచ్చారో ఈ యుద్ధపాత చేసేటట్టుగా మేము పనిచేస్తా ఉన్నాం. వర్క్ మొదలుపెట్టి ఇప్పటికి ఒక 20 డేస్ అయింది. ఇంకొక 10 రోజుల్లో ఇంకా వేగవంతం చేస్తాము. G+2 ప్యాటర్న్లో కడుతున్నాము. ఒక యూనిట్లో ఒక ఫ్లోర్కి 12 వస్తాయి. ఒక యూనిట్లో 12 ఫ్లాట్స్ వస్తాయి. ఒక ఫ్లోర్కి 4 వస్తాయి ఫ్లాట్స్. దసరా వరకు కొన్ని ఒక 400 మినిమం 400 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. వచ్చే దసరా పండుగను సొంతింట్లో చేసుకోవాలనుకుంటున్నారు జనం. పనులు ఇట్లనే జల్దిగా చేయించాలని కోరుతున్నారు.